స్టూడెంట్స్‌కి ఫస్ట్ ఇటువంటి పొలిటికల్ వాళ్ళ దీంట్లో వచ్చి రెచ్చిపోకండి. రెచ్చగొడతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ కార్యక్రమమే రెచ్చగొట్టే కార్యక్రమము. మీరు మీ ఫ్యూచర్‌లను, మీ టైంని వృధా చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ నీట్‌లో జరిగింది ఏంటంటే కొన్ కొన్ని క్వెషన్స్ సరిగ్గా ఫ్రేమ్ చేయలేదు. లేకపోతే 2, 3 చాయిసెస్ ఉన్నప్పుడు అవిటికి గ్రేస్ మార్కులు ఇచ్చిండ్రు. ఆ గ్రేస్ మార్కులు ఒక 1500 మందికో ఏందో గ్రేస్ మార్కులు ఆ క్వెషన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్ లేదని చెప్పేసి వచ్చినాయి. ఆ మార్కులతోని మీకు నీట్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆ మార్కులతోని చాలా పెద్ద ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ హర్యానాలో ఎక్కడనో ఒక సెంటర్లో 4కో ఎవరికో 10% అంటే ఇక ఆ గ్రేస్ మార్కులు కూడా యాడ్ చేసేస్తే మంచి మార్కులు వచ్చినాయి అన్నమాట. అయితే నీట్లో 10% ఇంతమందికి ఎట్లా వస్తాయి, లేకపోతే గ్రేస్ మార్కులు యాడ్ చేస్తే ఇంత పెద్ద డిఫరెన్స్ ఎట్లా వస్తుంది అంటే స్టూడెంట్స్ కూడా అంత కాంపిటేటివ్ అయిండ్రు, అంత మంచిగా చదువుకుంటుండ్రు. క్లియర్గా ప్రొఫెసర్సే అన్నారు ఆ క్వశ్చన్ పేపర్ ఎంత డిఫికల్ట్ అయినా కానీ స్టూడెంట్స్ ప్రిపరేషన్ చాలా హై లెవెల్లో ఉన్నదని చెప్పేసి. సో ఇప్పుడు గ్రేస్ మార్కులు అవసరం లేదు, మేము అవి తీసేస్తామని క్లియర్గా ఒప్పుకున్నారు, తీసేసిండ్రు కూడా. ఈ లీకులు, ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయింది, ఇదైంది అదైంది అనేదానికి ఇప్పటి వరకు ఎవరు కాంక్రీట్ ప్రూఫ్ ప్రజెంట్ చేయలేరు. దీన్ని ప్రతి పొలిటికల్ పార్టీ కావాలని స్టూడెంట్స్ ఫ్యూచర్లను నాశనం చేస్తూ రెచ్చగొట్టేయడానికి రోడ్ల మీదకి తీసుకొస్తుంది. ఎన్టీఏ, సుప్రీంకోర్టు అందరు అడిగిండ్రు మీరు ఏమన్నా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే మీరు తీసుకురండి అని చెప్పేసి. ఇప్పటి వరకు అందరూ ఇక్కడైంది అక్కడైందని చెప్పుడు కానీ ఎక్కడా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. సో మీరు రెచ్చగొట్టకండి, రెచ్చగొట్టేటోళ్ళ దీంట్లో స్టూడెంట్స్ని పడొద్దని అంటున్నాను. సుప్రీంకోర్టు ఈ ఇష్యూని కాగ్నిసెన్స్లో తీసుకుంది. సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏమి డిసైడ్ చేస్తే మేము అది ఫాలో అవుతాం. నీట్కి నోటీసులు ఇచ్చిండ్రు, ఎన్టీఏకి నోటీసులు ఇచ్చిండ్రు. ఎన్టీఏ జవాబు ప్రకారము అవసరమైతే ఎట్లయినా గ్రేస్ మార్కులు పక్కకు పెట్టేసి ఒక 1500 మందికో ఎంతమందికో రీఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని ఎన్టీఏ క్లియర్లీ ఆఫర్ చేసింది, చేస్తుంది కూడా. సుప్రీంకోర్టు ఒకవేళ డైరెక్ట్ చేస్తే ఇంకోసారి మొత్తం కూడా కండక్ట్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్కి స్టూడెంట్స్ ఫ్యూచర్ తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. కానీ ఏ అవకతవకనైనా జరిగినా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇఫ్ ద ఎంటైర్ ఎగ్జామ్ హ్యాస్ టు బి రీకండక్టెడ్ ఇట్ విల్ బి. కానీ ఇక్కడ అటువంటి ఎవిడెన్స్ ఎక్కడా లేదు. సో అది తప్ప ఇంకేమన్నా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కోసము మేము సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫాలో ఎవ్రీథింగ్ దట్ ద సుప్రీంకోర్టు డైరెక్ట్స్. ఎక్స్పర్ట్స్ కూడా అన్నారు ఎగ్జామినేషన్ ఎంత టఫ్ ఉన్నదో స్టూడెంట్స్ ప్రిపరేషన్ కూడా అంత బాగుంది. ఈ గ్రేస్ మార్కులను పక్కకు పెట్టేసి వాళ్ళకే రీటెస్ట్ ఇచ్చేస్తే ద ఎంటైర్ ఇష్యూ విల్ బీ సాల్వ్డ్ అని చెప్పేసి. సో వాట్ ఎవర్ ద సుప్రీం కోర్ట్ ఇన్స్ట్రక్ట్స్ us విల్ డూ. కానీ మీరు రెచ్చగొట్టేటోళ్ళ దీంట్లో ట్రాప్లో మీరు పడకండి. ఎందుకంటే పాలిటీషియన్స్ పనే అది. వాళ్ళు పొద్దుగాల లేచిన నుంచి రాత్రి దాకా ఇదే కార్యక్రమంలో ఉంటారు.